వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు.
ప్రపంచవ్యాప్తంగా అందరూ కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా చేసుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే గిఫ్ట్లు తీసుకొచ్చే పండుగ, క్రిస్మస్ అంటేనే పిల్లల పండుగ, క్రిస్మస్ అంటేనే పెద్దల పండుగ, క్రిస్మస్ అంటేనే అందరి పండుగ. కనుకనే ఈ రోజున గత 10 రోజులుగా అన్ని ఆఫీసుల దగ్గర నుంచి, ఈనాడు మరి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నుంచి మరి చిన్న చిన్న గల్లీ వరకు కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ అందరూ కూడా తమ ఆనందాన్ని ఒకరితోనొకరు పంచుకుంటూ మరి మన ముందుకు పోతూ ఉంటే, మరి 2 రోజుల క్రితం మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి కూడా క్రిస్మస్ బాగా జరిపించాలి, దానికి పాస్టర్లు అందరినీ ఎంతమంది ఉంటే అంతమంది నియోజకవర్గంలో ఉండే పాస్టర్లు అందరినీ పిలిచి వారిని సన్మానించాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మరి వారి తనయుడు బాలినేని ప్రణితిరెడ్డి గారిని కూడా పంపించి వారు లేని లోటు తీర్చాలని చెప్పేసి వారిని కూడా మన మధ్యకి పంపించడం జరిగింది. ఎప్పుడైనా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అందున మరి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటూ నిరంతరము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీలు, నా పీసీలు, నా మైనార్టీలు అంటున్నారో అంతకన్నా మిన్నగా ఇక్కడ మీరందరూ నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నా సోదరులు అనే యొక్క భావనతో వారి ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా కులమతాల భేదాలు లేకుండా వారి బెడ్రూమ్లోకి సైతం వెళ్ళగలిగే రప్పించగలిగే నాయకుడు మన బాలినేని గారు. కనుక ఈ రోజున వారు మిమ్మల్ని ఘనంగా సన్మానించడానికి మరి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మరి వారి యొక్క సూచనలు, అలాగే మరి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లోకానికి ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. బెత్లెహేమ్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో యేసు ప్రభు వారు జన్మించి, ఆయన జన్మించిన సమయంలో ప్రాముఖ్యమైన 2 కార్యములు జరిగినాయి. ఒకటి, జ్ఞానులైనటువంటి వారు, విద్యావంతులు, ధనవంతులైన జ్ఞానులు, తూర్పుదేశపు జ్ఞానులు యేసుని చూడడానికి వారు వచ్చారు. వారు బంగారమును, సాంబ్రాణి, బోళము 3 గిఫ్ట్స్ పట్టుకొని ఆ పసిబాలుని చూడడానికి వచ్చారు. అక్కడ మరియమ్మ ఉంది, అక్కడ యేసేపు ఉన్నారు. కానీ వారు పూజించేది ఎవరిని అంటే యేసు ప్రభు అని బాలుని పూజించారు. యేసు అనగా ఆయన రక్షకుడు, పాపముల నుండి విడిపించేవాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన ఏదో ప్రభుత్వం చేయడానికి రాలేదు, కానీ మానవాళిని విడిపించడానికి, వారి పాపముల నుండి, వారి బంధకముల నుండి వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎందుకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడంటే సిలువ వేయబడడానికి. సిలువ వేయబడడానికి యేసు ప్రభు యొక్క సిలువ లేకుండా మానవాళికి రక్షణ లేదు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభు యేసు క్రీస్తు యొక్క నామాన్ని స్మరిస్తున్నాయి. కారణం ఏంటంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి విముక్తి లేదు. కాబట్టి రక్తము చిందించాడు ఆయన. ఏ రక్తము? పాపము లేని రక్తం. పరిశుద్ధుడు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయనలో ఏ పాపము లేదు. పిలాతు అడుగుతాడు యేసు ప్రభుని, ఆయన అనేక ప్రశ్నలు అడిగిన పిలాతు అంటున్నాడు, వీళ్ళు ఏ పాపము, ఏ దోషము నేను చూడలేదు. పాపం లేని వాడిగా పుట్టాడు, పాపం లేని వాడిగా జీవించాడు. ఆయన యొక్క బోధలో కూడా ఏ కపటము లేదు. పరిశుద్ధుడు. పరిశుద్ధమైన వాక్యములు చెప్పి మానవాళిని స్వస్థపరిచాడు, రోగులు బాగు చేశాడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. ఇన్ని గొప్ప అద్భుతములు చేసి ఆయన సిలువేయబడి ఆయన చనిపోయి
సమాధి చేయబడి యేసు ప్రభు తిరిగి 3వ రోజున సమాధిలో నుండి లేచాడు. నీకు నాకు అనుగ్రహించిన రక్షణ సందేశం ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కులమత భేదములు లేవు, వర్ణ భేదములు లేవు, దేశ భేదాలు లేవు. ప్రతి మానవుడు పాపము చేత ఉన్నటువంటి ఈ లోకంలో యేసు ప్రభు వారు పుట్టింది ఎందుకంటే తన రక్తము ద్వారా మానవాళి పాప క్షమాపణ కొరకు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని 1 యోహాను 1:7 రాయబడుతుంది. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తుని మనం ధ్యానిస్తున్నాం, ఆయన గురించి పాడుతున్నాం, ఆయన గురించి చాలా చక్కని స్క్రిప్ట్స్ వేస్తున్నారు. ఎన్ని చేసినా యేసయ్యా నీ రక్తముతో నా పాపాలు కడిగి ఉన్నాయన అని మనం ప్రార్థించుకుంటే మన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. పరిశుద్ధ దేవుడా, యేసు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మానవుని అక్కర ఎరిగి వీడు చెడిపోయి నాశనానికి వెళ్తాడని తలంచిన గొప్ప దేవుడే యేసుదేవుని రూపాన లోకానికి జన్మించే ఏర్పాటు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని పాలించే నాయకులు, మాకు అవసరమైన పరిపాలన దగ్గర దేవుడు మీరు నాయన. ఈనాడు కూడా దేవుని బిడ్డలు క్రైస్తవులు అనేవాళ్ళు రేపు ఆదివారం కూడా సెలవు లేకుండా తీర్మానాలు చేస్తున్న సమయాలు విన్నప్పుడు దుఃఖమైపోతూ ఉంది ప్రభువా. పరిశుద్ధ దినం క్రైస్తవుడు ప్రతి వాడు ఆ రోజు దేవుని స్తుతించే దినం కూడా లేకుండా చేసే ప్రభుత్వాలు ఈనాడు తయారై ఉండగా ఈ ప్రజలందరినీ మీరు ప్రేమించి దృష్టి ఉంచి నేను అందరికీ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఇలాంటి క్రైస్తవులకు పెద్దలకు మేలు చేయగలిగిన పరిస్థితులు యేసుదేవా మీరే చేస్తారు. మీరు సమర్థులు. ఏ కార్యమైనా రాజ్యాలు మీ వల్ల పాలించబడతాయి. ఈ సంగతి మేమందరూ ఎరుగుతాము ప్రభువా. ప్రత్యేకించి తండ్రి, ఇదిగో ఈ మాకున్న సమస్యలు, ఆ ఇళ్ల విషయాల్లో, పట్టాల విషయాల్లో, తండ్రి పేద ప్రజానీకానికి మేలు చేసే విషయాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, ఇలాగ దేవుని బిడ్డలు, దేవుడంటే ప్రారంభం నుంచి నమ్మకం ఉన్న బిడ్డలు, వీళ్ళు అధికారులు అవ్వచ్చు, వారు యేసు వైపునే ఉన్నవారు ప్రారంభం నుంచి కూడా. అందుకని తగిన పరిపాలనిచ్చే ప్రభుత్వాన్ని మాకు దాయిచ్చి దీనికి ఎవరు యోగ్యులో, ఎవరు సమర్థులో, ఎవరు పాలించడానికి అర్హత ఉన్నవాళ్ళు, మంచి అనేది కొంచెమైనా ఉంచుకున్న వాళ్ళు ఎరిగిన దేవుడు నాయన. మీరు మీ కార్యం జరిగించి మా అధికారులు మీ వల్లనే ఏలుబడి చేస్తారు. ఆ అధికారం వారికి అప్పగించండి, కార్యం చేయండి. మా ప్రియులందరినీ చేరిన ప్రతి బిడ్డను దీవించి, దర్శించి, నడిపించి, కాపాడి, స్థిరపరిచి సహాయపడండి. సర్వశక్తివంతుడు మా పుణ్యరక్షకుడు జీవాధిపతి యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం మా నాయకులు ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వారి తనయులు ప్రణీత్ బాబుకును ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మనస్ఫూర్తిగా ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా ఆయన వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైస్తవులకి ఒక రక్షణ కవచంలాగా గట్టిగా నిలబడి ఏ సమస్య వచ్చినా కూడా మరి ఆయన ఎదుర్కొని రాజకీయంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మరి ఆయన
అవన్నిటిని అధిగమించి క్రైస్తవుల పక్షాన్ని నిలబడటమే కాకుండా మరి గౌరవ వేతనాలు ఇవ్వడం అయితేమి, మరి ఏ ఇబ్బందులు జరిగినప్పుడు ఖచ్చితంగా మరి క్రైస్తవుల పక్కన నిలబడడం అనేటువంటిది మనందరం చూస్తున్నాం. దయచేసి ఆ విషయాన్ని కూడా మర్చిపోవద్దని కోరుతూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవ ఆస్తులకు సంబంధించి కూడా మరి ఇంతవరకు ఇక్కడ ఏబిఎం కాలేజ్ కానీ మరి అనేక ఆస్తులు ఉన్నాయి. చర్చి దగ్గర కానివ్వండి, మన గవర్నమెంట్, మన హాస్పిటల్, ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్, మిషనరీస్ హాస్పిటల్, ఆ ప్రాపర్టీస్ కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే బాలినేని గారు నేను దాదాపు 35 సంవత్సరాలు మీ ఇద్దరం పూర్తి కలిసి తిరుగుతూ ఉన్నాం, కలిసి తిరిగాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు. అప్పటి నుంచి కూడా ఈ ఆస్తులు ఆక్రమించుకోవడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు, ఎంత లెవెల్లో టాప్ లెవెల్ నుంచి కూడా ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కూడా ఏ రోజు కూడా ఆయన తల వంచకుండా క్రైస్తవుల ఆస్తులు కాపాడినటువంటి ఏకైక వ్యక్తి బాలినేని అనేటువంటి మాట ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఆయన ఏం చేశాడనేది ఎందుకంటే బాలినేని గారికి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఆయనకి నాకు తెలుసు, ఆయన ఏం చేశాడో పబ్లిసిటీ చేసుకోడు, ఎవరికి చెప్పడు. నాలాంటి వాళ్ళు ఎప్పుడు పక్కన ఉంటారు కాబట్టి కొన్ని గమనిస్తూ ఉంటాం. మరి ప్రణీత్ రెడ్డి కూడా మరి అలాగే ఉంటాడేమో నాకు తెలియదు. మరి ఏదన్నా చేసిన పని చెప్పుకోవాలా, జరిగింది ప్రజలకు తెలియజేయాలా. ఆయన చెప్పరు ఎంతమందికి సహాయం చేశారో నాకు తెలుసు, ఎంతమందిని ఆదుకున్నారో నాకు తెలుసు. అనేక మంది క్రైస్తవులు మరి ముఖ్యంగా పేదవాళ్ళని ఎన్ని విధాలుగా ఆదుకున్నారో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో, మరి ఏ విధంగా ఆయన మొదటి నుండి ఆదుకున్న విషయం నాకు తెలుసు. నేను ప్రాక్టికల్ చూశాను కాబట్టి కానీ ఏంటంటే కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి నమ్మొద్దు. అలాంటి ప్రచారాలు కొత్తగా ఈ మధ్యకాలం నేను ఎప్పుడు చూడలే. గతంలో ఆయన ఇన్ని సంవత్సరాలు మరి ఎంత మంచి పేరుతోటి మరి ఈ ఒంగోలు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒక గర్వకారణం. 2 రాష్ట్రాల్లో కూడా నన్ను అనేక మంది నేను ఏ జిల్లాలో వెళ్తూ ఉంటే అడిగేవాళ్ళు, మీ బాలినేని గారు చాలా మంచివాడండి, చాలామంది సహాయం చేస్తారంట అని. అన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా అంత మంచి పేరు ఉన్న సందర్భంలో ఓర్వలేక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా మరి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. తిప్పికొట్టేటువంటి అవకాశం మరొకసారి మనకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి 24లో. ఎన్నికల్లో మనం ఖచ్చితంగా మనం బలపరచాలా, మనం గట్టిగా బలపరిస్తే అలాంటి వాటికి తావు లేకుండా వాళ్ళు చెప్పేటువంటిది అబద్ధం అనేటువంటి దాన్ని నిరూపించాలంటే మన చేతిలో ఈరోజు మన చేతిలోనే ఉంది. ముఖ్యంగా నేను క్రైస్తవ సమాజాన్ని కోరుతా ఉన్నా. మనం ఆయన్ని మరి రాజకీయంగా కాపాడుకుంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే మనకి ఇబ్బందులు ఉండవు. మనం చేస్తాం, గతంలో కూడా చూసాం కదా ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత ఇబ్బంది అయిందో పాస్టర్స్కి. రాష్ట్రం మొత్తం మీద కూడా నాకు తెలుసు, అనేక జిల్లాల నుంచి నా దగ్గరికి వస్తూ ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి అన్ని ఇబ్బందులను కూడా అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరగడం మరి ఈరోజు ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. ఇక్కడ కూడా మరి బాలినేని కుటుంబం అంకిత భావంతో ఉంది ప్రజాసేవలో. ప్రణీత్ రెడ్డి చక్కగా లండన్లో ఉన్నాడు. నా కొడుకులు ఇద్దరు కూడా లండన్లో ఉంటారు. నేను నా కొడుకులు రాబాకండి అయ్యా, మీరు అక్కడే చక్కగా ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా ఆడే బతకండి అని చెప్పా. కానీ ఈయన ప్రజాసేవ చేయాలా, ఇక్కడ వాళ్ళ నాన్నగారిని చూసి మరి ఆయన కూడా ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది కలిగింది. లేకపోతే హ్యాపీగా ఆయన లండన్లో హ్యాపీగా బతకొచ్చు, దర్జాగా కూడా బతకొచ్చు అక్కడ. కానీ ఆయన అది ఆలోచన చేయలా. ఇక్కడున్నటువంటి పేద వర్గాల్ని, బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళ నాన్న ఏదైతే ఆదుకొని ముందుకు తీసుకొచ్చారో అదేవిధంగా ఈయన కూడా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు నేను మాట్లాడగలిగానంటే మరి నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ గాను, లేదా కనకారావు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినా, లేదంటే గంగాడ సుజాత గారు మేయర్ గారైనా, మరి అనేక మందికి పదవులు ఉన్నాయి మన జిల్లాలో. అది కేవలం బాలినేని పెట్టినటువంటి భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకన్నానంటే ఆయన ప్రేమించాడంటే వదిలిపెట్టడు. నేను ఎందుకున్నా 35 సంవత్సరాల నుంచి వెన్నంటే ఉన్నానంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆయన మంచితనం. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. లేదంటే తర్వాత పడే బాధలు, ఇబ్బందులకు నేను చెప్పలేను, నాకు తెలుసు. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి వేదిక మీదైనా, వేదిక కిందైనా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలీదు.
చాలామంది ఉంటారు నాయకత్వం, ఈరోజు నాయకత్వం వస్తున్న వాళ్ళు రాజకీయమైనటువంటి పరిస్థితులు కొంత తెలియకపోవచ్చు. మరి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కాబట్టి ఆ ఇబ్బందుల్ని వర్ణనాతీతం. మీరు 100 మంది దగ్గర పోయి 100 రకాలుగా బతుకులాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ఎవరైనా తాడేపల్లి పోత అవసరం ఉందా, విజయవాడ పోవాల్సిన అవసరం ఉందా, లేదా అంతకుముందు ఏదైనా హైదరాబాద్ ఏమన్నా వెళ్ళారా? బాలినేని దగ్గరికి వస్తే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని అందరికీ తెలుసు అన్నమాట. కాబట్టి ఒక్క వ్యక్తి వల్ల ఇంతమంది ప్రయోజనం జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి అలాంటి బాలినేని మనం సమర్థించాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాస్టర్స్ ఎక్కడ ఉన్నారు ప్రభా గారు క్షమించాలి, చెప్పాలనిపించింది నేను చెప్పాను. మీ అందరూ కూడా పాస్టర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల you.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబము, జగన్ గారి కోసము, బాలినేని శ్రీనివాసరెడ్డి కోసము, వాళ్ళ తనయులు, మరి ప్రణీత్ బాబు కోసము కష్టపడుతున్నాం. మేము సంఘాలు, పాస్టర్స్ అందరూ కూడా కష్టపడుతున్నాం. దేనికంటే పార్టీ రావాలా, వాళ్ళు నిలబెట్టుకోవాలి. పేదల పక్షాన ఉన్న పార్టీ ఏదయ్యా ఉందంటే ఏ పార్టీ చెప్పండి అయ్యా, బాయ్ చెప్పాలా? ఎవరు చేయలేని గొప్ప కార్యాలు బైబిల్లో ఒక మాట ఉందండి, ఏ రాజు అయితే పేదలను ఆదరిస్తూ కనికరిస్తారో ఆ దేశము, ఆ రాజ్యము బాగుంటుంది. నెక్స్ట్ వైఎస్ రాజశేఖర గారు మనకు తెలుసు ఏమేమి మంచి కార్యాలు చేస్తారు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. వారు గతించిన తర్వాత వాళ్ళ కుమారుడు ఏం చెప్పాడు, మా నాన్న 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తాను చెప్పాడు. చెప్పకూడదాం గట్టిగా. చేస్తున్నాడా లేదా మన పేద ప్రజల కోసము, రాష్ట్రం కోసము. అతనే మనకిక్కడ మాట ఇస్తే మాట తప్పడు, తర్వాత మడిది అన్న తిట్టున్నారు, చెప్పట్లేదు కదా, చెప్పాలి మనం కదా. అది రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉందంటే మన ఒంగోలులో, మన స్టేట్లో, మన ప్రకాశం జిల్లాలో అలాంటి మగవాడు ఉన్నాడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అవునా కాదు? మీరు చెప్పాలి అందరూ. మాకు వాసన కావాలి, ప్రణీత్ బాబు గారు యువ నాయకులు, డైనమిక్ అండ్ డేషింగ్ నాయకులు మన మధ్యలో, వారి పార్టీని మనం నిలబెట్టుకుందాము. ఎప్పుడు బతుకుతామో మనకు తెలియదు. బతికినంత కాలము మనిషికి మేలు చేయాలి. పేదవాడు ముఖ్యంగా, వాడి నోట్లోకి 5 ఏళ్ళు అన్నం పోతుందంటే వాడిని నిజమైన పేదవాడు. వాడిని కనికరించే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే ప్రపంచ దేశాల్లో వైఎస్ఆర్ పార్టీ. రాత్రి టీవీ చూస్తే నేను వైఎస్ఆర్ పార్టీ గురించి కారులో ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న జగన్ గారి పుట్టినరోజు. ఆఫ్కోర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు చెబుతున్న మాట్లాడితే సంక్షేమ పథకాలే మన ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నిలబెట్టని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే అన్న అనిపోయినప్పుడు ఆప్యాయతగా ఈ మధ్యన మాకు వచ్చిన ప్రాబ్లం వస్తే అన్న సాల్వ్ చేస్తాడు. గట్టి చెప్పడం కొడతాం. ఎవరన్నా పోయి మాట్లాడితే కాదు అని చెప్పలేడు ఆయన. ఆయన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఇచ్చేస్తాడు. అది ఎవరి గురిందంటే దైవ గుణాల్లో ఒక లక్షణం ఏంటంటే పేదలను కనికరించడం. క్రిస్మస్ అంటే ప్రేమ, త్యాగము, సమర్పణ. అందుకని జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన దేనికోసం అంటే దానికోసమే. అట్టడుగున పడిపోయిన మానవ జాతిని పైకి లేపదట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. అంతేనండి. ఇప్పుడు వారు కూడా పేదలను కనికరించాలని ఏదో మనకి వచ్చిన పాస్టర్స్కి మంచిగా భోజనం పెట్టి ఏదో వాళ్ళు తోచింది ఇవ్వాలని ఆశ. అది ఒకటైతే ఈ ప్రభుత్వము వారి పక్షమున నిలబడి, ఇప్పుడు చూడండి అన్న ఎందుకు లేడు ఇక్కడంటే ఎవరి కోసం వెళ్ళాడు అన్న? ఇందాక మీరు చెప్పారు 25,000 మందికి ఏమి ఇవ్వాలని అన్న? ఇల్లు పట్టాలి. మరి అది పోరాటమే కదా. కాబట్టి అన్న పోరాటము అలు పెరగని పోరాట వీరుడు బాలినేని. గట్టి చెప్పడం కొడతాం. కాబట్టి ఇక నేను ముగిస్తానండి, నేను ముగిస్తాను. మరి ఈ పార్టీ నెక్స్ట్ మనకు రావాలి, నిలబడి. ఎందుకంటే ఇది అయిపోతే నెక్స్ట్ పథకాలన్నీ కూడా పోతాయి. మరి మనకు కావాలా వద్దా చెప్పాలి అందరూ, రైట్? కాబట్టి దానికోసం పాస్టర్లు అందరూ కూడా ఒకసారి గట్టి చేయి చూపించండి. పాస్టర్లు అందరూ వైఎస్ఆర్ పార్టీ కోసం ప్రార్థన చేస్తాము. పార్టీ నెక్స్ట్ మన రావాలి, మన పక్షము నిలబడి మనకన్నీ కూడా సంక్షేమ పథకాలు రావాలని అందరం కూడా గట్టిగా ప్రార్థన చేద్దాం. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి సిస్టర్ మేయర్ గారికి, మరి అన్న రాజశేఖర్ అన్న, కమలాకర్ అన్న, ప్రణీత్ బాబు, అందరు పాస్టర్లు అందరూ కూడా మనం తెలియజేసుకుంటున్నాం. టైం ఎక్కువ చూసుకుంటే క్షమించవలసిందిగా మనం చేస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ మేరీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. తన కోసం కాకుండా ఈ సమాజం కోసం ప్రేమ, కరుణ, దయాన్ని పంచేటువంటి కరుణామయుడు కనుకనే ఎక్కడో ఉన్నటువంటి ఆ మహానుభావుడు గురించి ప్రపంచం మొత్తం కూడా పండుగ చేసినటువంటి వాతావరణం మనకు కనపడుతూ ఉంది. ఆ క్రమంలోనే ఒక మాట అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరకబడును, తట్టుడు తలుపు ఇవ్వని అని చెప్పేసి. అదేవిధంగా మరి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందుకున్నటువంటి క్రైస్తవ బిడ్డ ఈరోజు పరిపాలన ఉండదు కనుకనే ఈరోజు ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. జీసస్ క్రైస్ట్ పంచినటువంటి బోధనలకి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు.
ఏదైతే పేదలను కటాక్షించడం ధర్మని చెప్పేసి అన్నాడో, ఈ సమాజంలో పేదరికంతో ఉండకూడదు, పేదరికం అడ్డుకోవాలని చెప్పేసి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమంతో ఎలాంటి అవినీతి అయినటువంటి ఒక పరిపాలన కొనసాగుతున్న దొరుకుతూ ఉంది. గత ముఖ్యమంత్రి అన్నాడు, ఇది రాను రాను ఈ రాష్ట్రం క్రైస్తవుల చేతులకు వెళ్తూ ఉంది అని చెప్పేసి. ముఖ్యమంత్రి క్రైస్తవుడు, హోంమంత్రి క్రైస్తవురాలు, గతంలో టిక్జీప్ ఉంటే సవాంగ్ గారు క్రైస్తవుడు అని చెప్పేసి అనేటువంటి ఒక దుర్మార్గుడు వంటి మాట క్రైస్తవ దేశానందుకు మనమందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో మరి ప్రజలంతా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మనమంతా కూడా ఆలోచించాలి. వాస్తవాన్ని ఆ రోజు అయితే జీసస్ క్రైస్ట్ యొక్క సందేశాన్ని శిష్యులు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఈరోజు మన కళ్ళ ముందుటువంటి వాస్తవాల్ని, ఒక మంచి పరిపాలన గురించి మనమంతా కూడా మన సమాజానికి విస్తరించాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యంగా క్రైస్తవ సహోదరుల మీద, దైవ సేవకులు అని చెప్పేసి భావిస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఒకరికి కాదు దేవుడు, లేదంటే ఒకరికి సంబంధించిన మనిషి కాదు. పేదలకి, అన్నార్థులకి, అభాగ్యులకి, పుష్టి వారికి, గుడ్డి వారికి రక్షణ కవచంగా ఉన్నాడు. వారిని తాకితేనే స్వస్థపడేటువంటి మనుషులు ఆ రోజు సమాజంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి మన ఒంగోలు వాసన్న, ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు, పేదవాడు ధనవంతుడు ఉండడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పేదవాడు చిన్నవాడి నుంచి మనం పెద్దవాడి వరకు స్వతంత్రంగా మన ఇంట్లో ఒక సోదరుడి దగ్గరికి బెడ్రూమ్లో పోయి సమ్మె చెప్పేటువంటి వాతావరణం ఉన్నారంటే అది ఒంగోలులోనే వాసన తప్ప ఎవరు లేరు. అందుకే అన్న అంటే నేను ఉండాలని చెప్పేసేటువంటి పరిస్థితి కనుకనే ఇందాక చాలామంది చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయన చేతికి ఎముక ఉండదు, అసలు ఎన్ని డబ్బులు వస్తూ ఉంటే ఎన్ని డబ్బులు పోతూ ఉంటే అర్థం కాని పరిస్థితి. అందువల్ల మనమంతా కూడా దేవుని యొక్క ఆశీస్సులు మనందరికి ఉండాలి, అదేవిధంగా వాసన కుటుంబం మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్ గారు ముఖ్యమంత్రి ఉండాలి, ఈ జిల్లాకి కింగ్గా వాసన ఉండాలి. అదే మన క్రిస్మస్ సందేశం చెప్పి కోరుకుంటూ కీర్తిశేషులు బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు ఎంతోమందికి వారి ఇంట్లో ఆనాటి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఎంతమందికో ఎప్పుడు కూడా ఆయన ఆప్యాయంగా ఒంగోలు వచ్చారంటే ఎవరైనా సరే వారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. వారు ప్రకాశం జిల్లా సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నో సేవలు చేశారు, వారిని చూసాం. అదేవిధంగా వారి కుమారుడు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి 5 సార్లు శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంతోమంది పేద ప్రజలకి సహాయం చేశారు. దానిలో భాగంగానే మన రానున్న రోజుల్లో మన ప్రణీత్ బాబు గారు కూడా బాలినేని వంశాన్ని, మరి వారు పేదలకు అండగుండే వంశం, వారు బాలినేని ప్రణీత్ బాబు గారు కూడా మంచి ఉన్నతమైన పదవులు రావాలని మనందరం కూడా ప్రార్థించుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మన జగన్ కుటుంబం కానివ్వండి, పేదవాళ్ళని ధనికులుగా చేయాలని వాళ్ళు తపన పడుతూ ఉంటారు. మరి ప్రతిపక్షాలు ధనికులుగా చేయాలని చూస్తూ ఉంటారు. మరి తేడా ఇదే. బాలినేని వాసు గారు చిన్న పెద్ద అందరూ కూడా వాసన్న అంటారు. రాను రోజుల్లో చాలా క్లిష్టమైంది. మళ్ళీ మనకి ఒంగోలులో మన బాలినేని కుటుంబాన్ని ఎమ్మెల్యే గెలిపించుకొని వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా వారి ఆధ్వర్యంలో మరి జగన్ గారు ముఖ్యమంత్రిగా, వారు మంత్రిగా, వారి అబ్బాయి ఉన్నతమైన పదవులతోటి మనం మళ్ళీ సెమీ క్రిస్మస్ జరుపుకొని ప్రభు యొక్క ఆశీస్సులు మనందరం కూడా పొందాలని మీ అందరి దగ్గర కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మనందరి నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే వాళ్ళ తనయుడు ప్రణీత్ రెడ్డి గారికి అందరికీ నా నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన దాంట్లో అందరూ పాల్పంచుకొని ఈ పాస్టర్స్ దీవెనలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, రాజకీయంగా ఎదురులేని నాయకుడు మా వాసన్నకి మనందరం అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న ముఖ్య కారణంలో కార్యక్రమం ఉండబట్టి అక్కడ ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నా కూడా ఆయన మనసంతా మరి
మీ దగ్గరే ఈ సమావేశం మరి హాజరవ్వాలని ఉండేది. ప్రతి సంవత్సరం ఆయన మరి మీ దేవుని సేవకులకి, అదేవిధంగా సంఘ కాపర్లకి అందరికీ ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ పెట్టి మరి మీ అందరినీ గౌరవించుకోవటం ఆయన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నారు. ఈసారి మరి ఆయన లేకపోవటం, వారి ప్లేస్లో వారి తనీరు వచ్చి మీ అందరికీ మరి గౌరవంగా మిమ్మల్ని క్రిస్మస్ వేడుకలు జరుపుకునే విధంగా చేయటం చాలా ఆనందకరం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. క్రిస్మస్ అనేది ఏ ఒక్కరికో సంబంధించిన పండగ కాదు, ప్రపంచం మొత్తం ఏకంగా చేసుకునే పండగ ఒక్క క్రిస్మస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి క్రిస్మస్ రోజునే మనం అందరం ఇక్కడ కలుసుకొని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి మరలా ఈ వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగను ఆయనే ఏర్పాటు చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ఆయన తెలియజేస్తూ ప్రభువుని కరుణించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న పూట మాకు ఒక వాక్యం వినిపిస్తూ ఉంటుందండి. సమస్య ఎంత పెద్దదైనా కానీ దేవుడికి చెప్పద్దు, మీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్యకి వివరించండి, ఖచ్చితంగా యేసు ప్రభు మీకు విజయం చేకూరుస్తారు అని. ఆ వాక్యంలో ఏదన్నా తప్పుంటే మన్నించాలి. అట్లానే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, రాజశేఖర్ గారు కానివ్వండి, మా మేయర్ గారు కానివ్వండి, ఇక్కడ విచ్చేసిన పాస్టర్స్ అందరూ కూడా ఇందాక వాసన గురించి 25,000 మందికి పట్టాలు తీసుకురావడం కోసం, అది 25,000 మంది సమస్య, కానీ ఆ ఒక్క సమస్యని ఒక్క వాసన ఒక్కడే తీరుస్తున్నాడు. అది మా ధైర్యం, మన అండా అంతా కూడా వాసన్నే. అట్లానే లోకరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన కారణ జన్మనైనటువంటి వాసన్న గారు ఈ సమస్య కోసం వెళ్ళున్నారు. ఖచ్చితంగా దీనిలో విజయం చేకూర్చుకొని తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మనందరం వేడుకోవాలని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా విమోచకుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఒంగోలు ప్రీతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేదల పక్షముగా పోరాడు నిమిత్తమై, ఇళ్ల పట్టాల కోసమై ఇదిగో ప్రభువా మీ దాసుడు ప్రయాసపడుతూ ఉంటుండగా, ఇదిగో మీ దాసుని మీద మీ ప్రత్యేకమైనటువంటి మీ కృప మెండుగా మీరు అనుగ్రహింపచేయండి. ఎస్తేరును చూసినప్పుడు అహష్వేరోషు రాజుకు దయ కలిగినట్లుగా మీ లేఖనములో చూస్తున్నాం. మీ దాసుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నములో ఇదిగో నాయన అధికారులకు, ముఖ్యమంత్రి గారికి దయ కలిగి ప్రభువా అనేక మంది బీదలకు మేలు కలిగినట్లుగా సహాయమని మీరు దయచేయండి. మీ ద్వారము మీరు తెరువ చేయండి. ఆటంకములు, అభ్యంతరములు ఇదిగో నాయన దుష్టుడు విరోధముగా రూపించినటువంటి ప్రతి విధమైన ఆయుధములు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లయపరుస్తూ ఉన్నాం. ప్రతి అడ్డంకిని మీరు తొలగించండి. ఇదిగో నాయన మరి రాజకీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులన్నిటినీ యేసు నామములో లయపరుస్తున్నాం. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని మీరు సెలవిచ్చారు. ఇదిగో మీరే మీ కార్యమును జరిగించమని మీ దాసులు యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారిని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. వారిని కూడా మీరు దీవించి రాజకీయంగా వారికి మంచి శ్రేష్టమైన భవిష్యత్తుని మీరు అనుగ్రహించమని, అలాగే మా నగర మేయర్ గారు సుజాతమ్మ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి భవిష్యత్ మార్గములు వారి కొరకు మేలుకరంగా సరళము చేయమని, అలాగే రాజశేఖరను, అలాగే ప్రభువా ఎదుగున నాయన మరి మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని, వారి కుటుంబాలను, ఇక్కడున్న సేవకులను, రాజకీయ నాయకులందరినీ మీరు దీవించి క్రిస్మస్ ఈవులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన పాస్టర్స్కి, అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది.
2014 వరకు మీ ఓడిపోయిన వరకు నువ్వు ఎప్పుడు అంత రాజకీయాన్ని పట్టించుకునేవాడిని కాదు, వచ్చి క్యాన్వాసింగ్ చేసేవాడిని అంత పట్టించుకునేవాడిని కాదు. ఒక దెబ్బ తగిలిన తర్వాత నాకు జీవితం మీద అర్థమైంది. 2017లో నేను ఫస్ట్ ఇక్కడ ఒంగోలుకి వచ్చి ఫస్ట్ క్యాన్వాసింగ్ ఎలక్షన్ ఎలా చేద్దాము ఏం ప్లాన్ చేసేటప్పుడు నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒకడు నన్ను కూర్చోబెట్టుకొని ఒక విషయం చెప్పాడు మా నాన్న గురించి. అది ఇంకా నా మనసులో ఇంకా అట్లాగే గుర్తుండిపోయింది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి పెద్ద నాయకులు చాలామంది వచ్చినారు. ఆయన ఏమన్నాడంటే నేను ఆ మీటింగ్ డేట్కి వెళ్ళాను, ఎవరెవరు వచ్చారో నాకు తెలియలేదు. సో పక్క జర్నలిస్ట్ని అడిగాను, ఎవరెవరు వచ్చారబ్బా అంటే ఆయన మా వంట గారు వచ్చారు, కన్నం బలరాం గారు వచ్చారు, ధ్యాన్ సజ్జనాథన్ గారు వచ్చారు, దేవిరాజు గారు వచ్చారు, ఈద హరిబాబు గారు వచ్చారు, ఇంకా కొన్ని నాయకుల పేరు చెప్పి లాస్ట్లో వాసన్ గారు వచ్చారు అన్నాడు. దీంట్లో నీకు ఎంత తేడా అనిపించిందా తమ్ముడు అన్నాడు. ఏం లేదు కదన్నా అన్న. మా గుంట గారు అన్నారు, బలరాం గారు అన్నారు, ఇంకొకరు అన్నారు, కానీ వాసన్న అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ ఇంకోటి చెప్తా, మీడియా వాళ్ళు ఇంకొక ఎక్కువ తక్కువ చేయట్లేదు, అందరు పెద్ద నాయకులే. నేను చెప్పిన పేర్లు అందరు మంచిలో పెద్ద నాయకులే. ఆయన చెప్పింది ఒకటే తేడా తమ్ముడు, మీ నాన్న నాయకుడు కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మంచిగా ఫీల్ అవుతారు ఒంగోలు ప్రజలు అన్నాడు. ఆ రోజు నుంచి నాకు క్యాన్వాసింగ్ విధానం మారింది, నా ఆలోచన విధానం మారింది. నేను ఇంకొకటే మార్నింగ్ నాన్న ఫోన్ చేశాడు, ఈ ఫాస్టెస్ట్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పాడు. నాకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు అందరూ మాట్లాడేశారు. కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫాస్టెస్ అందరినీ మీ భాషని కోసం, ఆయన గెలుపు కోసం మీ అందరు ప్రే చేస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.